ఏసీ న్యూస్ కి స్వాగతం. ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పన్నెంటి సుబ్బయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చారన్నారు. రుణాలు కొనుగోలు చేసి 4 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు సబ్సిడీ ఇవ్వలేదన్నారు. బస్సులను నడుపుకోలేక ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఎయిర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రమ రివర్స్ టెండర్స్ విధానము వల్ల మాకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆర్టీసీలకు అద్దె బస్సులు ఏర్పాటు చేసే క్రమంలో మైలేజ్ రాని బస్సు రూట్లను మాకు కేటాయించినందున ఒక్కొక్క బస్సుకు నెలకు 50,000 నష్టపోవడం జరుగుతుందన్నారు. అనేక మంది దళిత యువ పారిశ్రామికవేత్తలు అప్పులు చేసి బస్సులు నడుపుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఎస్ఎంఈ ద్వారా కొనుగోలు చేసిన వారికి వెంటనే సబ్సిడీ రుణాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఐసిసిఐ నాయకులు కావలి శ్రీనివాసులు, కె సురేష్, విజయ్ కుమార్, హరి తదితరులు పాల్గొన్నారు. దళితులను ఆదుకుంటామని చిన్న పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసి ఈరోజు బ్యాంకుల ద్వారా అనేక విధాలుగా ఈరోజు దళితులందరికీ చిన్న చిన్న వాహనాలు, అదేవిధంగా జేసీబీలు, మిషన్లు, అదేవిధంగా బస్సులు, ట్రాక్టర్లు, వ్యవసాయానికి పనికొచ్చే విధంగా అన్ని వస్తువులు కూడా ఈరోజు బ్యాంకు ద్వారా లోన్లు పొందడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మీకు దళితుల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తారని గత ప్రభుత్వం ఈ దళితులకి ఈ బ్యాంకుల ద్వారా ఈ యూనిట్లు తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ వీళ్ళకి సబ్సిడీ ఇవ్వకుండా ఇక్కడ బ్యాంకు డ్యూ చూస్తే విపరీతంగా భారం అయిపోయి ఈరోజు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు దళితులందరూ కూడా రోడ్డు పడే పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం వచ్చిందని సందర్భపడతా ఉంటే కానీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటినా కూడా ఇంతవరకే ఎక్కడా కూడా ఒక్కడ అకౌంట్లో కూడా సబ్సిడీ పడిన సందర్భాలు ఎక్కడా కూడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పార్టీకి అండగా ఉంటారు. అలాంటి ప్రభుత్వం ఏర్పడితే ఈ యూనిట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందువల్లంటే మాకు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా మాకు సబ్సిడీ పడుతుంది అనే విధంగా ఈరోజు అందరూ కూడా సంతోషపడి ఈరోజు ఆ వాహనాలు తిప్పుకోలేక, ఆ వాహనాలకు బ్యాంకులు డ్యూలు కట్టుకోలేక, కుటుంబాన్ని నడుపుకోలేక ఈరోజు ఆ యూనిట్లు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. ఇమీడియట్లుగా ఏపీఐఐసికి 7,500 కోట్లు, దానికి 10,000 కోట్లు, దీనికి 10,000 కోట్లు అనే క్యాబినెట్లు ఆమోదించడం జరిగింది. కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక 300 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే మాలా మాదిగలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా సబ్సిడీ లబ్ధి పొందే వాళ్ళ కుటుంబాలను వాళ్ళు బాగుపరిచే విధంగా ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం దళితుల్ని, ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ చేయకుండా ఇక్కడికి వచ్చే లోపల మా కాడ బడ్జెట్ లేదు, అవి లేవు అనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా దళితులను మోసం చేసే విధంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. కావున ఎంత తొందరగా ఈరోజు ప్రభుత్వం వేసే ఎంఎస్ఎంయు సబ్సిడీని తొందరగా ఇమీడియట్లుగా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ వాహనాలు నడుపుకొని ఆ కుటుంబాలను కూడా రోడ్డును పడకుండా ఆ కుటుంబాలను కూడా సక్రమంగా చూసుకునే అవకాశం ఉంది. కానీ ఇదే విధంగా సబ్సిడీ వస్తుంది అనే విధంగా ఈరోజు బ్యాంకుల్లో ఆ వెహికల్స్ తీసుకొని ఆ వెహికల్కి డ్యూ కట్టలేక ఆ డ్యూలు దానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఈరోజు అన్ని కుటుంబాలు కూడా ఆ బళ్ళకు కొంతమంది బ్యాంకుల వాళ్ళు సీజ్ చేసి అటు ఇటు కాకుండా ఈరోజు ఈ దళితులందరూ కూడా రోడ్డును పడిన సందర్భాలు ఉన్నాయి. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లుగా ఎంఎస్ఎంయూలో వాళ్ళందరికి కూడా సబ్సిడీ రిలీజ్ చేసి ఆ కుటుంబాలు రోడ్డును పడకుండా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీద ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. దళితుల పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి మోసం చేసి దళితుల్ని అభివృద్ధి చేస్తామని పరిశ్రమల మీద పెద్ద అవగాహన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా ఆలోచించి గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం ఆయన మమ్మల్ని బడుగులుగానే తయారు చేసి వెళ్ళిపోయినాడు. మా సప్లై నిధులను తినేసాడు. మాకున్నటువంటి శాసనసభ్యులు
ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు 29-30 మంది ఉంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఈ ఎస్సీ ఎస్టీ సప్లా నిధి ఏమైందని అడిగే దొమ్మ ధైర్యం ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒకరు కూడా లేడు. మా రిజర్వేషన్లు పొంది శాసనసభ్యులయ్యి ఒక్కరు కూడా మాట్లాడకుండా సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పటికీ ఈ సంవత్సరం కూడా అప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 1.5 సంవత్సరం గడిచిపోయింది. ₹1 ఇవ్వకుండా మా డబ్బులతో బస్సులు కొని బ్యాంకుల దగ్గర వడ్డీలు కట్టి అప్పులు తీసుకొని ఆర్టీసీకి లాభాన్ని చేకూర్చి పెడితే లాభం పొందిన ఆర్టీసీ ఈ రోజు మమ్మల్ని నష్టాల్లో నెట్టేసింది. మా బస్సులని సీజ్ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చింది. కాబట్టి ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ వెంటనే ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్లో ఉన్నటువంటి ఈ 350 కోట్ల రూపాయలు మా సబ్సిడీల కింద రిలీజ్ చేస్తే ఎక్కడైనా మా కుటుంబాలు బాగుపడతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మేము ఎంఎస్ఎంఈ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు కొని అద్దెకు పెట్టాం. ఇంతవరకు దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు వచ్చినప్పుడు మాకు ఇంటెన్షన్ ఏమైనా ఇచ్చారంటే సంవత్సరం లోపల మీకు సబ్సిడీలు వేస్తాము, అందరూ మీరు దళితులు పారిశ్రామికవేత్తలు అవ్వాలనేసి ఆశ చూపించారు. సంవత్సరం కాదు, ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మేము పెట్టుబడి పెట్టిన దానికి కాక ఇంకా రోజు రోజు నష్టపోతున్నాం. మేము అడుగుతున్నది ఏమంటే మాకు మా సప్లై నిధుల వల్ల ఎస్సీ ఎస్టీలకు దాదాపు 350 కోట్లు ఉంది. 350 కోట్లు సంవత్సరానికి 4 సంవత్సరాలు లెక్కేస్తే సంవత్సరానికి 40 కోట్లు అవుతుంది. ఇంతవరకు 40 కోట్లు కూడా కేటాయించలేకపోతుంది ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. మేము అడుగుతున్నది ఒకటే, మాకు రావాల్సిన నిధుల్లో, మాకు ఇవ్వాల్సిన నిధుల్లో మాకు నిధులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాం.